హాయ్ అండి. అందరికీ నమస్తే. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి మాట కూడా తప్పుగానే అర్థమవుతుంది. మీ మాటలు ఎంత క్లియర్‌గా మాట్లాడినా, మీ మనసులోని భావన ఎంత నిజమైనదైనా కొంతమందికి అవి అస్సలు అర్థం కావు. ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని అర్థం చేసుకునే మనసుండదు. అర్థం చేసుకునే వ్యక్తి మీ మాటల వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని కూడా తెలుసుకుంటాడు. వాళ్ళతో మాట్లాడకపోయినా మీ భావం వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మనసును ప్రేమిస్తారు. మీపై నమ్మకాన్ని కలిగి ఉంటారు. కొందరికి ఎంత బాగా చెప్పినా వాళ్ళకి మీపై నమ్మకం లేకపోతే, మీ మాటలను నిజమైన భావనను కూడా వారు తప్పుగానే అర్థం చేసుకుంటారు. వాళ్ళ మనసులో ముందే ఒక అభిప్రాయం ఉంటే మీ మాటలన్నీ అపార్థాలే అవుతాయి. ఎందుకిలా జరుగుతుంది? ఎవరినైనా అర్థం చేసుకోవాలంటే గొప్ప మనసుండాలి. కానీ కొంతమంది ముందే నిర్ణయం తీసుకొని మీ మాటలపై నెగెటివ్‌గా స్పందిస్తారు. మీ నిజాయితీ, మీ స్వచ్ఛత వాళ్ళకి కనిపించదు. ఎందుకంటే వాళ్ళు మీ మంచిని చూడాలనుకోవడం లేదు కాబట్టి. మీ మనశ్శాంతిని మీ చేతుల్లోనే ఉంచుకోవాలి. అందుకే ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ భావాలని అర్థం చేసుకునే వాళ్ళ ముందు మౌనం కూడా మంచి సంభాషణవుతుంది. అదే అర్థం చేసుకోలేని వాళ్ళ ముందు మీరు గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండదు. మీ శక్తిని, మీ ప్రశాంతతను కోల్పోతారు. కాబట్టి జీవితంలో అర్థం చేసుకునే వాళ్ళతోనే బంధాలను కొనసాగించాలి. నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్న వాళ్ళకి వాళ్ళ మనసును మార్చాలని బలవంతం చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఎంత మాట్లాడినా వాళ్ళకి వినాలన్న మనసు లేకపోతే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.